వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. మనకి ఆరోగ్యం బాలేక హాస్పిటల్కి వెళ్దామంటేనే భయం అవుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే ఆ ఫీజులు చూస్తే అంత భయం వేస్తూ ఉంటుంది. దాదాపు ఓపీకే 200 నుంచి 500 ఛార్జ్ చేస్తారు. అలాంటిది ఈ హాస్పిటల్లో ఒక్క రూపాయితో వైద్యం అయితే అందిస్తూ ఉన్నారు. మరి ఈ హాస్పిటల్ ఎక్కడో లేదండి, రామ్నగర్ విద్యానగర్లో జీజీ చారిటేబుల్ హాస్పిటల్ అని అయితే ఉంటుంది. మనకి ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నామో బోర్డులో, అందులో కూడా మీకు లొకేషన్ అని అయితే ఉంటుంది. ఏం లేదు, గూగుల్లో కూడా జేజీ చారిటబుల్ హాస్పిటల్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసినా కానీ, గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినా కానీ డైరెక్ట్ ఈ లొకేషన్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు కూడా చూపించుకోవాలనుకుంటే కనుక ఇక్కడైతే సంప్రదించండి. అండ్ ఇక్కడ మనకి ఒక్క రూపాయితో ఏంటి అసలు వైద్యం ఎందుకు అందిస్తూ ఉన్నారు, ఆ కాన్సెప్ట్ ఏంటి, ఆ ఒక్క రూపాయి కూడా ఎందుకు తీసుకుంటూ ఉన్నారు అనే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. అండ్ ఇందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి చూస్తారు, చెకప్ చేస్తారు, అండ్ ఇలా బ్లడ్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ, ఇంకా ఎక్స్రేస్ కానీ, ఇంకా ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఇందులో అనే పూర్తి వివరాలు అయితే ఒకసారి అయితే లోపలికి వెళ్ళి అయితే తెలుసుకుందాము. సో ప్రజెంట్ అయితే మనతో పాటు డాక్టర్ మౌనిక గారు అయితే ఉన్నారు. ఈ హాస్పిటల్లో తను కూడా ఒక డాక్టర్ కాబట్టి, తను కూడా ఏం డాక్టర్, ఆయన అదే విధంగా ఇక్కడ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఈ హాస్పిటల్ ప్రత్యేకతలు కూడా ఒకసారి అయితే తనతో మాట్లాడైతే తెలుసుకుందాము. నమస్కారం మేడం. నమస్తే అండి. మ్యామ్, ఇప్పుడు ఈ హాస్పిటల్ 1 రూపీ అని చెప్పేసి పెట్టారు కదా, అసలు ఏంటి 1 రూపీ కాన్సెప్ట్ ఏంటి, అండ్ ఇందులో ఫెసిలిటీస్ కూడా ఏ విధంగా ఉంటాయి, ఒక్కసారి మీ మాటలో చెప్పండి. 1 రూపీ మనకి ఓపీ ఫీజ్ అనేది ఏముండదు. అండ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా మనకి 50-60% డిస్కౌంట్‌లో వస్తుంది. ఇంక్లూడింగ్ ల్యాబ్ టెస్ట్ గానీ, స్కాన్ గానీ, పాప్ స్మియర్, సెమెన్ అనాలిసిస్ ఏదైనా గానీ 50% లెస్ కంపేర్ టు ఔట్ సైడ్. మన దగ్గర వాకిన్స్ చాలా ఉంటాయి. డైలీ ఒక 100 ఓపీ అయినా వస్తారు. అండ్ నేనిక్కడ ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి ఉన్నాను. సో, చాలా పేషెంట్స్‌ని చూసాను. అండ్ ఆల్మోస్ట్ మన దగ్గర ఇయర్‌కి ఒక 100 హిస్టెక్టమీస్ అండ్ సిజేరియన్స్ కూడా ఒక 20 అవుతాయి. సో, అండ్ వేరే డిపార్ట్‌మెంట్స్ కూడా ఉన్నాయి. జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ అవన్నీ. అండ్ మేడం, టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి మీ దగ్గరికి, అండ్ మీరు ఇందులో ఏం చూస్తారు, అండ్ మీ స్పెషలిస్ట్ ఏంటి మీది? నాది ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ. సో, హ్మ్. మనకి ఓపీ టైమింగ్స్ ఏంటంటే 12-3 వరకు చూస్తాడు. ఎందుకంటే మిగిలిన టైమ్‌లో కేసెస్ అవన్నీ చేసుకోవడం ఉంటుంది కదా! సో, హ్మ్. వన్స్ ఓపీ ఫినిష్ అయిపోతే వి కెన్ గెట్ ఇంటు కేసెస్. యాక్చువల్‌గా చాలా మందికి ఈ 1 రూపీ ఎందుకు తీసుకుంటున్నారు, 1 రూపీ కూడా ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఏంటి మేడం అసలు ఈ 1 రూపీ కాన్సెప్ట్ ఏంటి? ఇదేమైనా ఐడియా ఉందా? అంటే అసలు ఎందుకు ఇదంతా అని? 1 రూపీ కూడా తీసుకోరండి. ఫ్రీయే, జస్ట్ ఓపీ స్లిప్ ఇస్తాము. అది ఓకే. అలా అంటే మరీ ఫ్రీగా, ఆ! ఫ్రీ అంటే కూడా వాల్యూ ఉండదు అని చెప్పి అట్లా 1 రూపీ పెట్టారు. బట్ వి విల్ నాట్ చార్జ్ 1 రూపీ. ఓపీ అనేది కంప్లీట్‌లీ ఫ్రీ. హ్మ్. ఓకే. అంటే మరి ఏమైనా అంటే సరిపోతుందా మేడం? అంటే ఎందుకంటే సాలరీస్ ఇవ్వాలి, అవన్నీ ఇవ్వాలి కాబట్టి ఎలా? యాక్చువల్లీ ఎలా అంటే ఇప్పుడు హాస్పిటల్‌లో వచ్చేదంతా ప్రాఫిటబుల్ కోసం కాదు. అండ్ హ్మ్. ఎలా ప్లాన్ చేసుకుంటాము అంటే హాస్పిటల్ రన్ అయ్యే దానికి సరిపోయేలాగానే చూసుకుంటామనమాట. వి ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ ప్రాఫిట్. సో, మనకి మిగులుతుంది అని ఏం చెప్పలేను. బట్ అట్‌లీస్ట్ సస్టైన్ అన్నా అవ్వాలి గదా! కొంచెం అది అర్థం చేసుకుంటే అవును. మంచిది. అంటే చాలా మంది ఏం చేస్తారు అంటే అందరిని అనలేం గానీ ఊరికే అలా వచ్చి చూద్దాం అన్నట్టు అవును. వస్తుంటారు. అది మన టైం వేస్ట్. హ్మ్. టైమ్ అండ్ రిసోర్సెస్ అవన్నీ వేస్ట్. ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ కూడా మనం తక్కువకే చేస్తున్నాము. అంటే షాపింగ్ వరకే కాకుండా ఏదో అలా హ్మ్. చూసేసెళ్దాము అలా అనుకోకుండా వచ్చి దే షుడ్ ఆల్సో రెస్పెక్ట్ అవర్ టైమ్ అవును. గదా! ఇప్పుడు ఇప్పుడు పేషెంట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు మేడం? మీ దగ్గరికొచ్చిన పేషెంట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? అండ్ వాళ్ళెలా రెస్పాండ్ అవుతున్నారు? యాక్చువల్లీ ఒక 90% పేషెంట్స్ చాలా బావుంటారు. హ్మ్. అండ్ లాస్ట్ వచ్చిన పేషెంట్స్ కూడా మళ్ళీ మళ్ళీ వస్తారు మన దగ్గరికి. హ్మ్. 90% మాకేం ప్రాబ్లమ్ లేదు. జస్ట్ ఒక 10% కొంతమంది అంటే ఏంటో ఈ హాస్పిటల్‌లో చూద్దామని, లేకపోతే ఏదో గొడవ పెట్టుకుందామని హ్మ్. అలా వచ్చేవాళ్ళు ఉంటారు. బట్ వి ఆర్ నాట్ డూయింగ్ ఫర్ ప్రాఫిట్ రీజన్. జస్ట్ జనాలకి కొంచెం సేవ చేయాలి. అండ్ కొంచెం ఇన్వెస్టిగేషన్స్ అవి కూడా ఎందుకు చార్జ్ చేస్తున్నాం, అవి కూడా ఎందుకు ఫ్రీగా చేయట్లేదు హ్మ్. అంటే హాస్పిటల్ రన్ అవ్వాలి కదా! ఓకే. ఇప్పుడు ఏదైనా గానీ మన దగ్గర పాకెట్‌లో అవును. నుంచి పెట్టుకొని ఎన్ని రోజులు సస్టైన్ అవుతుంది. అండ్ ఇది ఇలా కంటిన్యూ అవుతే ఇంకా చాలా మంది పీపుల్ బెనిఫిట్ అవుతారు గదా! రీసెంట్ టైమ్‌లో ఏమవుతుందంటే అదర్ స్టేట్స్ నుంచి గూడా వస్తున్నారు. కోల్‌కతా, రాజస్థాన్, హ్మ్. ఢిల్లీ ఇలాంటి ప్లేసెస్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. ఇక్కడ అంటే ఎక్కువ కేసెస్ వచ్చేటివి దేని మీద ఎక్కువ కేసెస్ వస్తున్నాయి మేడం? ఆరోగ్య సమస్యల మీద?
నార్మల్‌గా ఇప్పుడు జనరల్ అయితే ఫీవర్ అలాంటివి, ఫీవర్, హ్మ్. కాఫ్ సీజనల్ సింప్టమ్స్ హ్మ్. ఏమంటే వాళ్ళందరూ వస్తారు. మన దగ్గర నా డిపార్ట్‌మెంట్‌లో అయితే ప్రెగ్నెంట్ లేడీస్ వస్తారు. అండ్ హెవీ హ్మ్. మెన్స్ట్రల్ బ్లీడింగ్, పీసీఓడీ హ్మ్. అండ్ ఇంకేమైనా సర్జరీస్ ఉన్న వాళ్ళు వస్తారు. అంటే బయట ఆల్రెడీ అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటారు. హ్మ్. అక్కడ కొంచెం ప్యాకేజ్ అనేది ఎక్కువ చెప్తారు. సో, ఓకే. మన దగ్గర అది 50% కంటే తక్కువలో అయిపోతుంది. హ్మ్. సో, వాళ్ళన్నీ ఇన్వెస్టిగేషన్స్ తీసుకొని సర్జరీ ఇలా అనుకుంటున్నామని డైరెక్ట్ వచ్చి అడ్మిట్ అయిపోతారు. అలాంటి వాళ్ళు ఎక్కువొస్తారు. మేడం ఇంకా ఇందులో ఏంటి దేనికి ఎక్కువ చూస్తూ ఉంటారు? ఆరోగ్య సమస్యలలో ఎక్కువ స్పెషల్ ఏంటి? మన లేడీస్ డిపార్ట్‌మెంట్‌లో అయితే ఇది సర్వైకల్ క్యాన్సర్ ఉంది కదా! దాని స్క్రీనింగ్ పాప్స్మియర్ గాని, పాప్స్మియర్ హ్మ్. వ్యాక్సినేషన్ కోసం చాలా మంది వస్తుంటారు. హ్మ్. దట్ వి విల్ డూ ఇట్ వెరీ లో కాస్ట్ అన్నమాట. ఇంకా ఇన్‌ఫర్టిలిటీ సమస్యలతో బాధపడే వాళ్ళు సెమెన్ అనాలిసిస్ గాని, హ్మ్. హార్మోన్ టెస్ట్, ఇన్‌ఫర్టిలిటీ టెస్ట్ అనేవి చాలా కాస్ట్‌లీ. మనవి ఇక్కడ చాలా తక్కువ ప్రైజెస్‌కి చేస్తూ ఉంటాము. హ్మ్. ఇంకా బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్స్ బయట చాలా చార్జ్ చేస్తారు. హ్మ్. మనం ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ బ్లడ్‌కి ఎంత చార్జ్ అవుతుంది అండ్ అది క్యానులా కాస్ట్ ఇవే తీసుకుంటాం. కాస్ట్ టు కాస్ట్‌లో చేస్తాము. సో, ఎక్కువ ఏం చార్జ్ చేయము. ఎంత ఖర్చవుతుందో అంతే తీసుకుంటాం. ఓకే. సో, ఫైనల్‌గా ఈ హాస్పిటల్ ప్రత్యేకత గురించి చెప్పాలంటే ఏం చెప్తారు పేషెంట్స్‌కి? యాక్చువల్లీ ఇక్కడ నేను ఈ 3 ఇయర్స్‌లో అంటే ముందు ప్రాక్టీస్ చేసిన దానికంటే చాలా ఎక్కువ సర్జరీస్ చేసేసాను. హ్మ్. సో, డాక్టర్స్ ఇక్కడ అంటే చేసి దే హావ్ బికమ్ మోర్ స్కిల్డ్ అన్నమాట. ఓకే. అండ్ మనకి జనరల్ సర్జరీ గాని, ఆర్థోపెడిక్ సపోర్ట్ ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. అండ్ లైక్ బయట ప్రైవేట్ హాస్పిటల్ ఎలా చేస్తామో వి విల్ ఎగ్జాక్ట్‌లీ ట్రై టు డూ దట్. సో, మనకున్న రిసోర్సెస్‌లో వి విల్ ట్రై టు గివ్ మాక్సిమం టు ద పేషెంట్. సో, పేషెంట్ విల్ గెట్ బెనిఫిటెడ్. మీకు సర్జరీ కానీ, ఏదైనా ప్రొసీజర్ కావాలి అంటే మన దగ్గరికి వస్తే తక్కువ ప్రైజెస్‌లో అయిపోతుంది. అండ్ వెయిటింగ్ గూడా ఏమి ఉండదు. మాక్సిమం 2, 3 డేస్‌లో మనం ఫినిష్ చేయడానికే చూస్తాం. ఇన్ కేస్ ఒకవేళ కాంప్లికేటెడ్ సర్జరీస్ వచ్చాయనుకోండి, అంటే ఇప్పుడు అందరికీ ఎవరి ఎక్స్‌పీరియన్స్‌కి తగ్గట్టు వాళ్ళు చేస్తారు. అవును. ఇన్ కేస్ మనకి ఎవరైనా వేరే సర్జన్ నీడ్ ఉన్నా కానీ వి విల్ కాల్ దెమ్. ఆన్ కాల్‌లో పిలిపించుకొని వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని ఫినిష్ అంటే చేస్తాం. మోస్ట్‌లీ అన్నిటికి చూసేలాగానే ట్రై చేస్తా ట్రై అంటున్నారు. చేస్తాం. లైక్ ఏంటంటే చాలా మందికి ఇప్పుడు కాళ్ళ నొప్పులు, కీళ్ళ హ్మ్. నొప్పులు అనేటివి కామన్ అయిపోయాయి. అదే విధంగా రోడ్ యాక్సిడెంట్స్ అనేటివి చాలా హ్మ్. అయినాయి. యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా మనకి బొక్కలు ఇరగడం అనేటివి ఇలా. సో, ఇవన్నిటికి చూస్తూ ఉంటారా? ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్ ఉంది. మన దగ్గర సీనియర్ డాక్టరే ఉన్నారు. సార్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అవైలబుల్ ఉంటారు. వి ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ఎక్కడి నుంచొచ్చారు? నేను అల్వాల్ సికింద్రాబాద్ అండి. నా పేరు సంతోష్. ఓకే. అంటే ఇక ఈ హాస్పిటల్‌కి దాదాపు ఎప్పటి నుండి వస్తున్నారు? నేను ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ అయింది వస్తున్నానండి. యాక్చువల్లీ నేను ఒక ఐటీ ఎంప్లాయీని. హ్మ్. సో, నాకు ఇన్స్యూరెన్స్ ఉంది. దీనికన్నా ముందు కూడా నాకు ఒక సర్జరీ అవసరం ఉండే. సో, హ్మ్. నేను దీనికన్నా ముందు కూడా నేను 3, 4 హాస్పిటల్స్ తిరిగాను. హ్మ్. బట్ డాక్టర్స్ అంత ఫిజిబిలిటీ అనిపియలేదు. ఓకే. బట్ నాకు కొద్ది డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అవి డాక్టర్ రాకేష్ అని సర్జన్ గురించి తెలిసింది. హ్మ్. సో, ఆయన దగ్గర నేను ఒక సర్జరీ చేయించుకున్నాను. బట్ రియల్లీ ఫెంటాస్టిక్. హ్మ్. ఓకే. ఇక్కడ డబ్బుల గురించి నేను మాట్లాడట్లేదు. బట్ మేజర్‌లీ ఈజ్ ది ట్రీట్మెంట్. హ్మ్. బికాజ్ రీసెంట్‌గా నేను చాలా చూశాను. ఈవెన్ యశోద హాస్పిటల్‌లో ఒక అతను చనిపోయాడు జస్ట్ బికాస్ ఆఫ్ స్మాల్ సర్జరీ. హ్మ్. సో, ఇక్కడ మనీ ఈజ్ నాట్ ఏ వర్త్ బికాస్ ద డాక్టర్ క్వాలిటీ అండ్ ది అవును. సర్జరీ వాళ్ళు ఎలా చేస్తే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అది ఇంపార్టెంట్. సో, అది ఇంపార్టెంట్ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఎలా ఉంది మరి? ఇక్కడ అదే అండి చాలా బాగుంది. డాక్టర్ రాకేష్ గారితో మాట్లాడినప్పుడు సర్జరీ చాలా బాగా చేశారు. ఓకే. దాని తర్వాత కూడా పోస్ట్ సర్జరీ ఆల్సో ద ట్రీట్మెంట్, ఆ మెడిసిన్స్ రాయడము చాలా తొందరగా క్యూర్ అయింది నాకు. ఓకే. ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే మనకి రూ. 1 కాన్సెప్ట్ అనేది ఏంటి? ఇవన్నీ తెలిసాయా? అసలు ఓపీ అనేది ఏమైనా తీసుకున్నారా? లేకపోతే నిజంగానే రూ. 1 తీసుకున్నారా? కరెక్ట్. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను చూశానండి ఇది. చూసిన తర్వాత ఆతో డాక్టర్ గురించి రివ్యూ చేశాను. ఓకే. ఆతో దగ్గర వచ్చిన తర్వాత రూ. 1 కన్సల్టేషన్ ఫీజ్ ఫస్ట్ టైమ్ దే చార్జ్ చేశారు. సెకండ్ టైమ్ అయితే అసలు ఏం చార్జ్ చేయలేదు. ఓకే. బట్ ఇట్స్ ట్రూ రూ. 1 దే చార్జ్ యాస్ ఏ ఓపీ పేషెంట్స్. హ్మ్. ఇక్కడ లోపల ఏ విధంగా ఉన్నాయి ప్రైజెస్? ఏమైనా టెస్ట్‌లకు గానివ్వండి, లేదంటే మెడిసిన్‌కి గానివ్వండి, సో సర్వీస్ గానివ్వండి ఏ విధంగా ఉంది ఓవరాల్‌గా? సర్వీస్ ఓవరాల్‌గా చాలా బాగుందండి. ఓకే. ఫ్రమ్ ది నర్స్ ఆర్ ఎనీ అదర్ పీపుల్ రైట్. సర్వీసెస్‌లో ఎనీ కంప్లైంట్స్ లేవు. అండ్ చార్జెస్ ప్రకారంగా వస్తే డెఫినెట్లీ అండి మీరు ఓపీని రూ. 1 అంటే మీరు అర్థం చేసుకోవాలి చార్జెస్ ఎలా ఉంటాయో. హ్మ్. లైక్ ఇన్ సింపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు నెబులైజేషన్ ఒక చిన్న పాపకు తీసుకెళ్తారు ఇక్కడ హాస్పిటల్‌లో. హ్మ్. నాట్ లెస్ దెన్ 400-500 బయట. హ్మ్. బట్ షాక్ ఇక్కడ చూసి రూ. 50 ఇక్కడ. ఓకే. సో అర్థం చేసుకోండి ఇట్స్ లైక్ 100% to 10% లాగా ప్రైజెస్ ఉన్నాయి. దాంతో పాటు మిగతా ప్రైజెస్ కూడా అలానే ఉన్నాయి.
సో ఇంకా మీకు సర్జరీ అన్నారు కదా, ఏంటి అసలు అది? అంటే మీరు చెప్పాలనుకుంటే ఒకసారి చెప్పండి. యా ఇట్స్ స్మాల్ సర్జరీ అండి. నాకు ఒక గడ్డలాగా వచ్చింది, ఓకే. రైట్. దాన్ని తీయడానికి మళ్ళీ వాళ్ళు వేరే వేరే హాస్పిటల్స్ లో వాళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ అనగానే దే అట్లీస్ట్ టోల్ మీ 1.5-2 lakhs, బట్ ఇక్కడ లెస్ దెన్ 20-25,000 అయిపోయింది. దట్స్ థింగ్. సూపర్. Yeah. సో ఇప్పుడైతే మీరు మోస్ట్లీ క్యూర్ అయ్యా అనుకుంటున్నారు? ఎస్ 80% నాకు క్యూర్ అయిందండి. సో జస్ట్ నార్మల్ చెకప్ కి డాక్టర్ రాకేష్ గారిని కలవనికి వచ్చాను, సో దట్ మెడిసిన్స్ ఏమైనా చేంజ్ చేస్తారేమో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.